అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్మళ్ళ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ వైట్ సాస్ చీజ్ పాస్తా రెసిపీ చూపిస్తున్నాను. ఈ చీజ్ మ్యాక్రోనీని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళంతటి వాళ్ళే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక కప్పు నీళ్లు బాగా హీట్ చేసి దాంట్లో ఒక కప్పు పాస్తా వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ ఉప్పు వేసి ఉడికించుకుంటే పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది. అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ బటర్ వేసి కరగనివ్వాలి. బటర్ కరిగిన తర్వాత ఒక స్పూన్ మైదా పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అరకప్పు పాలు కూడా యాడ్ చేసి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బయట షాప్స్లో రకరకాల షేప్స్లో ఉన్న పాస్తా దొరుకుతాయి. ఎల్బో షేప్ పాస్తా, స్ప్రింగ్ షేప్లో ఉన్న పాస్తా, ఇలా ఏదైనా పర్వాలేదండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు. మల్టీగ్రెయిన్తో చేసిన పాస్తా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఆరిగానో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఆ క్రీమ్లో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా చీజ్ కూడా తురిమేసి వేసుకోవాలి, లేదా చేత్తో మామూలుగా వేసుకున్నా సరిపోతుంది. ఈ చీజ్ మ్యాక్రోనీ రెసిపీలో ఎక్స్ట్రా చీజ్ ఇంకా కావాలి అంటే చెద్దర్ చీజ్ కూడా కాస్త వేసుకోవచ్చు. ఈ రెసిపీనే వైట్ సాస్ పాస్తా అని కూడా అంటారు, లేదా చీజ్ మ్యాక్రోనీ అంటారు. సో ఇలా ప్రిపేర్ చేసి వేడివేడిగా పెడితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చీజ్కి వేడెక్కగానే సాగే గుణం ఉంటుంది కదండి. సో ఈ పాస్తా తినేటప్పుడు పిల్లలు చీజ్ ఎంత ఎక్కువ సాగితే అంత ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. ఈ రెసిపీ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. మరి మీకందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్.